ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్పవిధానంద గురుపాదాంభుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఆత్మస్వరూప బంధుగణ, మనము గడిచిన క్లాస్లో ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి కౌరవుల పక్షం ఎలా ఉన్నది, పాండవుల పక్షం ఎలా ఉందో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పాండవుల పక్షంలో ఎలా ఉంది అంటే అక్కడ ఒక రథం ఉన్నది. ఆ రథం మీద కృష్ణార్జునులు ఇద్దరు కూర్చొని కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆ శంఖములను పూరించారు. ఆ శంఖములు ఏమిటి, వాటి పేర్లు ఏంటి, పాండవులు పూరించిన శంఖములు ఏంటి, అవి అన్ని ఈరోజు మనం చూద్దాం. పాంచజన్యం ఋషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పాంచజన్యం ఋషికేశః. ఋషికేశః అంటే పురాణంలో ఏం చెప్తారంటే మంచి రింగుల జుట్టు ఉన్నటువంటి వాడు అని చెప్తారు. కానీ ఇక్కడ ఋషికేశః అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో మనం నిన్న చెప్పుకున్నాం. రథసారథి ఎవరు ఇక్కడ అంటే భగవానుడు ఇక్కడ రథసారథి. ఇంద్రియాలు అనే గుర్రాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన రథసారథి అవ్వగలిగాడు. ఆయన ఈ మొత్తం ఈ ఇంద్రియాలు, ఈ గుర్రాలు ప్రతీక ఏంటి అంటే ఇంద్రియాలు. సో ఈ ఇంద్రియాలని ఎవరైతే ఆధీనంలో ఉంచుకున్నారో అతను ఋషికేశుడు అని చెప్తున్నారు. అయితే ఋషికేశుడు పరమాత్మ ఏం చేశాడు అంటే పాంచజన్యం అనే శంఖాన్ని పూరించారు. మరి పాంచజన్యం అనే శంఖం ఏంటి అంటే దీనికి భాగవతంలో దశమ స్కందంలో ఒక స్టోరీ ఉంది. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వారి యొక్క గురుకుల వాసం సాందీపని గురుకులంలో సాందీపని ఋషి దగ్గర చదువుకుంటారు. అయితే గురుకుల వాసం అంతా అయిన తర్వాత కృష్ణుడు అడుగుతారనమాట గురుగారిని, మీకు మేము ఏమి గురుదక్షిణ ఇవ్వగలము అని. అయితే అప్పుడు సాందీపని కుమారుడిని పాంచజన్యుడు అనే ఒక రాక్షసుడు ఒక శంఖంలో బంధించి ఉంటాడు. సో ఆ సముద్రంలో ఎక్కడో శంఖంలో బంధించి ఉన్నాడు. నా కుమారుణ్ణి నాకు తెచ్చివ్వండి అని వీళ్ళిద్దరిని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ఆ పాంచజన్యుడు అనే రాక్షసుని సంహరించి ఆ యొక్క శంఖాన్ని, ఆ శంఖంలో ఉన్నటువంటి సాందీపని కుమారుణ్ణి బయటికి తీసి శంఖాన్ని తన చేతిలో పెట్టుకుంటాడు. సో ఇది పౌరాణికమైనటువంటి కథ భాగవతంలో ఉన్నది. అయితే ఈ పాంచజన్యము అనే శంఖము సత్వగుణానికి ప్రతీక అని మనం చెప్పుకోవచ్చు. ఆ శంఖం నుంచి నాదం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు పాండవుల దగ్గర ఉన్నటువంటిది ఈ శంఖాలన్నీ కూడా మనం వాటి పేర్లు చూస్తే ఇవన్నీ కూడా సత్వగుణానికి ఒక ప్రతీక. మన మనస్సులో సత్వగుణం ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఈ శంఖాల యొక్క పేర్లు ఇవన్నీ కూడా సత్వగుణాన్ని యొక్క ప్రతీకగా వీటి పేర్లన్నీ కూడా మనకు కనపడతాయి. సో ఇప్పుడు భగవానుడు పాంచజన్యం అనే
శంఖాన్ని పూరించారు. అయితే భగవానుడు పూరించారు అంటే ఇక్కడ విజయానికి సంకేతం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మన జీవితంలో నేను చేస్తున్నాను అనే భావన తీసి ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అని భగవాను రమణ మహర్షి గారు ఉపదేశ సారంలో చెప్తారు. మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. మన సొంత ఇచ్ఛతో, నా ఇచ్ఛయా కృతం, నా యొక్క ఇచ్ఛతో చేసే కర్మలన్నీ ఎలా ఉంటాయి అంటే అవి ఫలిస్తాయా లేదా, విజయం వస్తుందా లేదా అనే శంక ఉంటుంది. అలా కాకుండా మనం చేసే ప్రతి కర్మ, మనం రోజువారీ దినచర్యలో చేసే కర్మ అయినా కూడా కావచ్చు, లౌకిక కర్మ అయినా కావచ్చు, వైదిక కర్మ అయినా కావచ్చు, ప్రతి కర్మ కూడా మనము మన ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఆ కర్మను చేయాలి. అలా కాకుండా నేను ఈ కర్మను చేస్తున్నాను అనే భావనతో మనం ఎప్పుడైతే ఈ కర్మలను చేస్తుంటామో ఆ కర్మలు సరైన ఫలాన్ని ఇస్తాయా లేవా అనే శంక ఉంటూనే ఉంటుంది. అలాగే ఆ కర్మలో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి మనం నెత్తి మీద వేసుకొని ఆ కర్మకు వచ్చినటువంటి సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, వాటిని అనుభవించక తప్పకుండా సుఖ దుఃఖాలలో ఈ కర్మను, ఆ సుఖ దుఃఖాల చక్రంలో, ఈ సంసారం అనే చక్రంలో తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, ఇది నేను చెయ్యట్లేదు, ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావనతో మనం ఎప్పుడైతే కర్మ చేస్తామో అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా, మాక్సిమం సక్సెస్ అవుతుంది, కానీ ఫెయిల్ అయినా కూడా ఇది ఫెయిల్ అయిపోయిందే అని బాధ, బెంగ, భయము ఇవన్నీ కూడా ఏవి మనకి అనుభవానికి రావు. ఎందుకంటే కర్మ చేసేవాడని నేను కాదు, ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావన మన మనసులో ఎప్పుడైతే కలుగుతుందో ఆ కర్మ మీద మనకు వచ్చే ఫలము కూడా, ఆ ఫలాన్ని కూడా నాకు ఫలము కావాలి అనే అపేక్ష కూడా డ్రాప్ అయిపోతుంది. ఆ ఫలం వచ్చినా లేకపోయినా నేను ప్రేమగా ఈ కర్మను చేస్తాను. ఎలా చేస్తాను అంటే ఈశ్వరార్పణ బుద్ధితో. భగవాన్ రమణ మహర్షి గారు ఇదే చెప్పారు ఉపదేశాలలో, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, కానీ స్వేచ్ఛయ, నా యొక్క ఇచ్ఛతో, నాకు కావాలి అనే కోరికతో, నాకు కావాలి అనే సంకల్పంతో మనము ఈ పనులు చేయకూడదు, కర్మ చేయకూడదు. కర్మ అంటే లౌకిక కర్మ కానీ, వైదిక కర్మ కానీ, ఏ కర్మ అయినా కూడా. లౌకిక కర్మ అంటే ఇప్పుడు లోకంలో చాలా కర్మలు చేస్తూ ఉంటాం. ఒక ఫలాన్ని పెట్టుకొని ఉద్యోగం సంపాదించాలి అంటే ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మనం సంపాదించడం, ఒక డిగ్రీ సంపాదించడం, ఇలాంటి కర్మలు చేస్తాం. అదే వైదికులు అయితే వైదికంగా స్వర్గలోకాన్ని పొందాలి అనే ఇచ్ఛతో కర్మలు చేస్తూ ఉంటారు. ఈ లౌకిక కర్మలు కానీ, వైదిక కర్మలు కానీ ఆ ఫలాపేక్ష లేకుండా చేశామనుకోండి, ఫలాపేక్ష అనేది మనసులో భావన లేదు, మనకు వచ్చే ఫలమంతా కూడా ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అనే భావనతో మనం ఎప్పుడైతే కర్మను మనం చేస్తామో అప్పుడు మన మనస్సు చాలా శాంతంగా చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనేది కలుగుతుంది మనసు. అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా నేను చేస్తున్నాను అనే భావనతో చేసినప్పుడు ప్రతిసారి కూడా ఆ నేను అనే భావనే ముందు ఇంపార్టెంట్ అవుతుంది, కానీ కర్మ సరిగ్గా అవ్వదు. ఒకవేళ ఇప్పుడు అమ్మగారు ఉన్నారనుకోండి, ఆవిడ ఉదయం లేచినప్పటి నుంచి నేను కాఫీ పెడుతున్నాను, నేను వంట వండుతున్నాను, నేను టిఫిన్ చేస్తున్నాను, ప్రతిదీ నేను చేస్తున్నాను అనే భావంతో ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను అంటూ ఉండింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ కర్మ సగమే అవుతుంది, కానీ కాఫీ కానీ సగం అవుతుంది, భోజనం కానీ సగమే అవుతుంది, కంప్లీట్ గా ఆవిడ చేయలేదు. అలాగే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఆవిడ ప్రేమతో ఆ యొక్క చేసేటటువంటి పని, ఏదైనా కాఫీ పెట్టడం కానీ, టిఫిన్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, లంచ్ ప్రిపేర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆ భావన లేకుండా ఎప్పుడైతే ఆవిడ తయారు చేయగలుగుతుందో అప్పుడు ఆవిడ ఆ ఆహారాన్ని
చక్కగా వండి చక్కగా వడ్డించగలదు. అలాగే మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా నా యొక్క ఇచ్ఛతో చేయకూడదు. సో ఇక్కడ అర్జునుడు నాకు రాజ్యం కావాలి అనే ఇచ్ఛతో ఇక్కడ జరిగింది కాదు ఇది. అర్జునుడు నాకు రాజ్యం కావాలి, నా ముందు మనం చూడబోతున్నాం. నాకు ఈ రాజ్యం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అని చెప్పబోతున్నాడు. కానీ ఇక్కడ దేనికోసం యుద్ధం జరిగింది అంటే ధర్మం కోసం యుద్ధం జరిగింది. సో ధర్మం కోసం యుద్ధం జరిగింది కాబట్టి ఈ ధర్మం వైపు పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ పాంచజన్యం అనే శంఖాన్ని పూరించడం భగవానుడు ఆ విజయానికి సంకేతము. ఇప్పుడు మనం చూస్తే ముందు కూడా వీళ్ళు వీరి యొక్క శంఖాలన్నీ కూడా పాండవులు పూరించిన శంఖాలన్నీ కూడా అవన్నీ కూడా విజయానికి సంకేతాలుగా మనకు కనపడుతుంటాయి. అలాగే దైవదత్తం ధనంజయ. దైవదత్తం అంటే ఇక్కడ ఇంకొక స్టోరీ ఉంది. అర్జునుడికి ఇంద్రుడు లేదా వరుణుడు వీళ్ళిద్దరిలో ఒకరు ఈ దైవదత్తం అనే శంఖమును బహుమానంగా ఇచ్చారు. ఎప్పుడో పూర్వం జరిగినటువంటి యుద్ధాల్లో కావచ్చు, దానికి ఒక స్టోరీ ఏదో పురాణాల్లో అలా చెప్పుకుంటారు. కానీ అయితే ఈ దైవదత్తం అనేది కూడా దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది కూడా ఈశ్వరుడు మనకు ప్రసాదించింది ఏదైనా కూడా ప్రసాద బుద్ధితో మనం స్వీకరించాలి. మనకు వస్తున్నటువంటి ఏ కర్మ ఫలమైనా కూడా దాంట్లో మనం ప్రసాద బుద్ధితో మనం వ్యవహరించాలి. మనకేదో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆ సమయాల్లో సుఖ దుఃఖాలతో తాదాత్మ్యం చెందకుండా ఈ సుఖం వస్తుంది పోతుంది, సంతోషం వస్తుంది పోతుంది, ఆ యొక్క ప్రసన్నత మన మనసులో కలగాలి. సుఖం వచ్చినప్పుడు గెంతులు వేస్తూ, దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంతో మమేకమయ్యి ఏడుస్తూ కూర్చోడం, ఇలాంటివి కాకుండా మనసును ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము మనస్సును ప్రసన్నంగా పెట్టుకుంటామో ఆ ప్రసాద బుద్ధి మన మనస్సులో కలుగుతుందో అప్పుడు ఈ సుఖం కానీ దుఃఖం కానీ ఏవొచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేవు. అలా కాకుండా ప్రసాద బుద్ధి లేకుండా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని గడుపుతామో అప్పుడు సుఖాలు దుఃఖాలు రాగము ద్వేషము ఈ ద్వంద్వాలు ఏవేవైతే ఉన్నాయో సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే దీని యొక్క మూలంలో ఏముందంటే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలగించి నేను నాది అనే భావన లేకుండా మనం ఎప్పుడైతే ఈశ్వర ప్రసాద బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో నేను నాది అనే అహంకారం మమకారాలు లేకుండా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తాం అప్పుడు మనము జ్ఞాన మార్గాన్ని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం చాలా సులువైనదిగా అవుతుంది. లేదంటే ఈ అహంకారము మమకారము ఇవన్నీ పోగేసుకొని వీటితో సతమతమవుతూ నేను మళ్ళీ జ్ఞానాన్ని తెలుసుకుంటాను, జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఇది ఒక కొత్తది యాడ్ ఆన్ అవుతుంది అని అనుకుంటే అది చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అనే దారిలో నేను నడవాలి, ఆధ్యాత్మికంగా నేను ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాలు అహంకారం అహంకారాలు ఈ ద్వంద్వాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మనస్సు ప్రసన్నంగా ఉండి ఈశ్వరార్పణ బుద్ధితో మన మనస్సు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు ప్రసన్నత అనేది అనుభవానికి వస్తుంది. సో ఇక్కడ ఈ భగవానుడు ఇలా పాంచజన్యమును అలాగే ధనంజయుడు అంటే అర్జునుడు దేవదత్తం అనే శంఖమును పూరించారు. ఇంకా పౌండ్రం దత్తో మహాశంఖం,
ఈ పౌండ్రం అని పేరు గల మహా గొప్పదైన శంఖము ఎవరు పూరించారు అంటే భీమకర్మ వృకోదర. భీమకర్మ అంటే భీమకర్మ వృకోదర ఈ రెండు పేర్లు కూడా భీముడికి పేర్లు. ఎందుకంటే భీమకర్మ అంటే భీముడు ఎప్పుడు కూడా గొప్ప పనులే చేపట్టాడు, చిన్న పనులు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అరణ్యవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ ప్రతిసారి కూడా భీముడు చేసే మనం పని చూస్తే ఎంత విలక్షణంగా ఉంటుందంటే ఎవరు చేయలేని పనులన్నీ కూడా భీముడు చేశాడు. అజ్ఞాతవాసంలో భీముడు ఈ వంట మనిషిలాగా మారి ఈ వంట అంతా కొన్ని వందల మందికి వేల మందికి భోజనాల్ని వండేవాడు. సో కాబట్టి అతను చేపట్టిన కార్యం ఎలాంటిదంటే ఏదైనా కూడా పెద్ద మోతాదులో, చిన్న చిన్నవి కాకుండా పెద్ద మోతాదులో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా భీముడు చేసేవాడు. ఇంకా వృకోదర అని పేరు కూడా ఎందుకు కలిగిందంటే ఈ భీముడి పొట్ట ఎలాంటిది అంటే ఏమి తిన్నా కూడా అరిగింపజేసుకోగలుగుతుంది. సో అందుకు అతనికి వృకోదర అని పేరు కూడా ఉన్నది. సో అయితే ఈ భీముడు ఏం చేశాడు? పౌండ్రం అని పేరు గల గొప్ప శంఖం, అది మహాశంఖం, ఆ శంఖమును పూరించారు. సో ఇవన్నీ కూడా మనం ఈ పేర్లన్నీ కూడా, ఈ శంఖాల పేర్లన్నీ కూడా దేనికి ప్రతీక అంటే ఈ శంఖాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి సత్వగుణానికి ప్రతీక. మనం ఎప్పుడైతే సత్వగుణంలో మనం ఉంటామో అప్పుడు ఇంద్రియ విషయాలు కానీ మనసులోని ఆలోచనలు కానీ ఇవేవి కూడా మనల్ని బంధించవు. అలా కాదని మనం సత్వగుణంలో లేకుండా రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ మమేకమై ఉంటే రజోగుణము రకరకాల ఆలోచనలు తీసుకొస్తుంది, తమో గుణం కూడా అలాగే డల్గా ఇన్యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఈ రెండు తమో గుణము రజోగుణము వీటిని అధిగమించి మనం సత్వగుణంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉండే ప్రయత్నం చేస్తామో ఆ సత్వగుణంలో ఉంటూ జ్ఞానాన్ని తెలుసుకొని చివరికి ఆ సత్వగుణాన్ని కూడా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ సత్వగుణాన్ని కూడా డ్రాప్ చేసి ఏదైతే స్వరూపమై స్వతసిద్ధమై ఉన్నటువంటి ఆత్మస్వరూప నిష్ట ఏదైతే దాంట్లో మనం ఉండగలుగుతాం. అలా కాకుండా ఈ సత్వగుణాన్ని వదిలేసి రజోగుణంలో తమో గుణంలో సతమతమవుతూ ప్రపంచ విషయాలు, ప్రపంచ వాసనలు, మనసులోని రకరకాల సంకల్పాలు వాటితో మనం మమేక్యం అయ్యామంటే మనసు ఎన్నో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు కల్పిస్తూ భిన్న భిన్న విషయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఆ మనస్సును మనము సాక్షిగా గమనించే ప్రయత్నం చేయాలి. మనసులో అనేక రకాలైన ఆలోచనలు. ఈ మనస్సు ఎలాంటిది అంటే కళ్ళు దాగిన కోతి వంటిది. నార్మల్ కోతే సరిగా ఉండదు, ఇంకా కళ్ళు తాగితే ఆ కోతి రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటుంది. అలాగే ఈ మనస్సు కూడా ఏం చేస్తుందంటే గతము నుంచి ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి లేదా భవిష్యత్తు గురించి ఒక బెంగను తీసుకొని వచ్చి ఈ రెండిటి గతమును భవిష్యత్తును ఈ రెండిటిని ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనస్సు ప్రజెంట్ మూమెంట్ లో ఉండదు. మనస్సును మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉంచగలిగితే దానికే మోక్షం అని పేరు. మనసులో ఆలోచన రహిత స్థితి, ఇంచుమించు ఏ ఆలోచనలు లేకుండా, భవిష్యత్తు గురించి భయము లేదా బెంగ లేకుండా, గతములో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉండకుండా
ఈ రెండు లేకుండా మనం ఎప్పుడైతే మన మనస్సును నిలపగలుగుతామో దానికే మోక్షం అని పేరు. అటువంటి స్థితిని పొందే ప్రయత్నం మనం ఎలా చేయాలి అంటే ఈ యొక్క సత్వగుణము ఏదైతే ఉందో ఆ సత్వగుణంలో ఉంటూ సత్వగుణ లక్షణాలు వాటిలో ఉంటూ మనం ముందు చూడబోతున్నాం. సత్వగుణాల యొక్క లక్షణాలు ఏంటి, రజోగుణ లక్షణాలు ఏంటి, తమోగుణ లక్షణాలు మనం ముందుకెళ్లే కొద్దీ గీతలో మనకు చెప్తున్నారు. సో ఆ యొక్క సత్వగుణంలో ఉంటూ ఆ సత్వగుణాన్ని కూడా చివరికి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. మనసు ఏం చేస్తుందంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో ఇంచుమించు ఏ ఆలోచనలు లేని స్థితి ఒకటి వస్తుంది. ఆ స్థితిని కూడా నేను భోగిస్తాను అంటుంది మనస్సు. ఆ స్థితిని కూడా మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆ ఆనందమయ కోశం ఏదైతే ఉందో, ధ్యానములో ఉన్నటువంటి ఆనందము ఏదైతే ఉందో దాన్ని భోగించే ప్రయత్నం కూడా చేస్తుంది మనసు. దానిని కూడా మనం తీసి పక్కన పెట్టి ఆ యొక్క స్వరూప నిష్టలో ఉండవలసి ఉంటుంది. ఇలా మనస్సు ఎన్నో ఆలోచనలు, హ్యాబిట్స్, మనం ఏది హ్యాబిట్ చేస్తే దాన్ని పట్టుకొని కూర్చుంటుంది. మనం కాఫీ తాగడం హ్యాబిట్ చేస్తే కాఫీని పట్టుకుంటుంది, టీ తాగడం హ్యాబిట్ చేస్తే టీని పట్టుకుంటుంది, ధ్యానం చేయడం హ్యాబిట్ చేస్తే ధ్యానం చేయడానికి కూడా ఒక హ్యాబిట్ లాగా చేసి పెట్టేస్తుంది మనసు. సో ఇలా రకరకాలుగా ఎన్నో విషయాలను మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మనసు. సో ఆ మనస్సు నుంచి మనం సాక్షిగా ఉండే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఆ మనస్సును మనము సాక్షిగా ఉండే ప్రయత్నం ఎలా చేస్తామంటే తమో గుణాన్ని రజోగుణాన్ని అధిగమించి సత్వగుణంలో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనము మనస్సును సాక్షిగా దృష్టించగలుగుతాం. కానీ తమో గుణాన్ని రజోగుణాన్ని మిక్సప్ చేసి ఆ రెండింటిలో నేను తమో గుణంలో ఉంటాను, రజోగుణంలో ఉంటాను, అలాగే నేను మనసుకు సాక్షిగా కూడా ఉంటాను అంటే ఆ మూడు కూడా సాధ్యం. తమో గుణాన్ని రజోగుణాన్ని ఆ రెండిటిని వదిలి సత్వగుణంలో ఉండినప్పుడే మన మనస్సు సాక్షిగా మనం దర్శించగలం. లేదు అంటే రజోగుణము తమో గుణం ఏం చేస్తాయంటే, తమో గుణము ఆలస్యము నిద్ర వీటిని పెంచుతుంది, రజోగుణము ఏదో చెయ్యాలి, మైండ్ని రెస్ట్లెస్ గా, ఇప్పుడు ఖాళీగా ఉన్నామనుకోండి ఏమీ తోచకపోతే ఏదో చెయ్యాలి, రకరకాల ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది మనసు. అసలు పుస్తకం తీసుకొని చదువుతారు, పుస్తకం పక్కన పెడతారు, మళ్ళీ ఇప్పుడు రేపు ఏం చేయాలి, రకరకాలుగా ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆ బిజినెస్ మ్యాన్ యొక్క మనసు ఎప్పుడు కూడా డబ్బు 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 అన్నట్లుగా మనసు రజోగుణంలో ఉందనుకోండి, రెస్ట్లెస్ గా ఏదో పని చేయాలి, ఏదో ఒకటి, ఈ పని కాకపోతే ఇంకొక పని, ఇంకొక పని కాకపోతే ఇంకొక పని, ఇలాగా 24/7 మనస్సు కల్పించే ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా రెస్ట్లెస్ గా ఉంటాయి. సో అటువంటి రజోగుణంలో ఉన్న మనస్సును మనము సత్వగుణంలోకి మార్చు, తమో గుణం నుంచి రజోగుణంకు, రజోగుణం నుంచి సత్వగుణానికి తీసుకురావాలి. తమో గుణంలో ఉందనుకోండి ఎప్పుడు డల్ గా ఉంటుంది, ఆలస్యము నిద్ర ఇలా ఉంటుంది తమో గుణం. తమో గుణం నుంచి కొంచెం యాక్టివిటీలకి మనసును తీసుకొచ్చి తర్వాత ఆ యాక్టివిటీని కూడా మనం డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ యాక్టివిటీని కూడా మనం డ్రాప్ చేసి మనస్సును సత్వగుణంలోకి తీసుకొస్తాము అప్పుడు మనసును ఆ సత్వగుణంలోకి మనం మనస్సును తీసుకొచ్చి ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా మనం డ్రాప్ చేసి సాక్షి రూపంగా ఆ మనసును సాక్షిగా దృష్టించవలసి ఉంది. సో ఇలా అయితే ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మనం స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా సులువు. అంతవరకు కూడా స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిలాగా అనిపిస్తుంది. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏవేవైతే
ఈ శంఖాలను పాండవులు పూరిస్తున్నారు. సో వీటికి సంకేతము ఏమి అంటే, భగవానుడు పూరించినటువంటి శంఖం ఏదైతే ఉందో అది జ్ఞానానికి చిహ్నం. అర్జునుడు పూరించినటువంటి శంఖం తెలుసుకోవాలి, ముముక్షుత్వము, దానికి చిహ్నం. ఇక్కడ భీముడు పూరించినటువంటి శంఖం ఆ పట్టుదల, ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనే పట్టుదలకి చిహ్నం. ఇలాగా ఇంకా చెప్తున్నారు. అనంత విజయం రాజా, అనంత విజయం రాజా, కుంతీపుత్రో యుధిష్ఠిరః, కుంతీపుత్రో యుధిష్ఠిరః, నకులః సహదేవశ్చ, నకులః సహదేవస్య, సుఘోషమణి పుష్పకౌ, ఘోషమణిపుష్పకౌ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. సంజయుడు రాజా అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఈ రాజా అనే శబ్దము వాస్తవానికి అక్కడ ధృతరాష్ట్రుడే రాజు అయినప్పటికీ ఇక్కడ రాజా అనే శబ్దాన్ని యుధిష్ఠుడికి ఉపయోగిస్తున్నాడు, ధర్మరాజుకి ఉపయోగిస్తున్నాడు. ఎందుకు అని అంటే, సంజయుడికి ఆల్రెడీ ఈ యుద్ధం జరగకూడదు అనే, యుద్ధం జరగడం ఇష్టం లేదు. ఎందుకంటే అంతకుముందు ఇంద్రప్రస్థలో రాజుగా ఉన్నటువంటి ధర్మరాజు, ఇంద్రప్రస్థ ఉన్నప్పుడు ధర్మరాజే రాజ్యాన్ని వెళుతూ ఉండేవారు. సో ఈ యొక్క యుద్ధం జరగడం సంజయుడికి సుతరాము ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ రాజా అనే శబ్దం అలా వాడారు అని చెప్తారు. అనంత విజయం, చూడండి ఎలా ఉందో ఆ పేరు. కుంతీపుత్రో యుధిష్ఠిరః, కుంతీదేవి యొక్క పుత్రుడైనటువంటి యుధిష్ఠుడు ధర్మరాజు అనంత విజయము అనే శంఖమును పూరించారు. అంటే ఇక్కడ ఈ అనంత విజయము అనే శబ్దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, యుధిష్ఠిరుడు ఎప్పుడైనా కూడా ఏ కార్యం చేపట్టినా కూడా అతను విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ధర్మాన్ని వదలలేదు, అది ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ధర్మబద్ధంగా అతని జీవితం ఉండేది. ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని విరుద్ధంగా కూడా ఎప్పుడు ధర్మరాజు లేడు. ఆ యుధిష్ఠిరుడు ఎప్పుడు ధర్మాన్ని, ఏది ఏమైనా కూడా ధర్మాన్ని విడవలేదు. ఎంత ఆపద సమయం వచ్చినప్పుడు కూడా అతను ధర్మాన్ని పట్టుకుంది. కాబట్టి ఈ అనంత విజయం అనే శంఖం, వాటిని ధర్మరాజు పూజించారు. మనం కూడా మన జీవితంలో ధర్మాన్ని పట్టుకోవాలి, ధర్మబద్ధమైన మార్గంలో మనం నడవాలి, అధర్మాన్ని వదలాలి. మనం చూస్తూ ఉంటాం జనులు ఎలా ఉంటారు అంటే, అధర్మంగా ఉండడం అలవాటు అయిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఒక చిన్న పనికి సంతకం కోసం వెళ్ళామనుకోండి, ఈ టేబుల్ నుంచి పక్క టేబుల్కి మారాలంటే మనం లంచం ఇవ్వందే మన కాగితం ఈ టేబుల్ నుంచి పక్క టేబుల్లోకి వెళ్ళదు. అంత అధర్మంగా జనులు సమాజంలో ఉంటారు. సో ఆ అధర్మం ఏదైతే ఉందో దాన్ని విడిచి మనం ధర్మ మార్గంలో నడవాలి. ధారయతీతి ధర్మ, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకి ఎంతటి ఆపద కలిగినా కూడా ధర్మాన్ని వదిలే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్నే మనం గడపాలి. అధర్మం అనేది మన దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉంది. సో ఎప్పుడైతే మనము అటువంటి జీవనాన్ని మనం జీవిస్తాము,
అనంత విజయం. ఆ విజయం ఎప్పుడు కూడా మన తోడే ఉంటుంది. ఆ శంఖానికి చూడండి ఎలాంటి పేరు పెట్టారో, అనంత విజయం. ఆ శంఖం పూరించారు అంటే ఇక విజయం తథ్యమా, విజయం గ్యారంటీ అన్నట్టుగా ఆ పేరు పెట్టారు. ఇలాగా మన మనస్సు ఎన్ని రకాలు వేషాలు వేస్తుందంటే, మనస్సు ఒకసారి ఏమేమి చెప్తుందంటే అధర్మంగా వెళ్ళు ఏమవుతుంది అనే భావజాలాన్ని కూడా మనకు మనస్సు కల్పించింది. ఆ యొక్క థాట్స్ ఏవేవైతే ఉన్నాయో మనసులో రకరకాల ఆలోచనలు, ఎన్నో రకాల ఆలోచనలు, ఏవేవో గతాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి ఒక వ్యక్తిని ఇతన్ని శత్రువు అనే ఆలోచన తీసుకొస్తుంది. అతడు ఏమీ చేసి ఉండడు, కానీ మన మనస్సు ఏం చేస్తుంది, అతడు నీకు ద్రోహం చేశాడు, ఇతడు నీ శత్రువు అనే భావాన్ని మన మనస్సు క్రియేట్ చేస్తుంది. సో ఈ భావాలన్నీ వచ్చినప్పుడు మనం ధర్మంగా ఉండాలి. ఏది ధర్మబద్ధమైనది? మన మనస్సు చెబుతున్నది ధర్మమా అధర్మమా? మనసు రకరకాల ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది. ఇది ధర్మ మార్గంలో తీసుకెళ్తుందా, అధర్మ మార్గంలో తీసుకెళ్తుందా అని మనం దాన్ని పరిశీలించాలి. ఎప్పుడైతే మన మనస్సు ఈ రకరకాల ఆలోచనలు కల్పించినప్పుడు వాటిని సాక్షిగా దృష్టించి ఈ వివేక జ్ఞానము, ఇది ధర్మమా అధర్మమా అనే వివేక జ్ఞానం మనకు ఉండాలి. మనసు చాలా రకరకాల ఆలోచనలు కనిపిస్తుంది. అనిత్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ జగత్తుకు సంబంధించినటువంటివి, ఇంద్రియ భోగాలు, ఇవన్నీ కూడా వీటి వైపు ఎన్నో రకాల ఆలోచనలు మన మనసు క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనకు నిత్యమా అనిత్యమా అనే వివేకం కావాలి. ఏవో ఆలోచనలు కలిగిస్తాయి. ఈ ఆలోచనలన్నీ కూడా అనిత్యమే, ఇది నిత్యం కాదు. నిత్యం కేవలం నా స్వరూపమే కానీ ఈ మనస్సు కనిపించే ఆలోచనలు కానీ, దేహము కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ ఏవి కాదు. నిత్యమైనది నేను, శుద్ధమైనటువంటి నేను నిత్యము. ఇవన్నీ కూడా మనసులో వచ్చే భావాలు కానీ, దేహము కానీ, ఇంద్రియాలు కానీ, బుద్ధి కానీ, ఇవన్నీ కూడా అనిత్యము అనే వివేక జ్ఞానం మనకు. ఆ వివేక జ్ఞానం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ధర్మ మార్గంలో నడుస్తాం. ఆ వివేక జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడు మనం ఏ కార్యము తలపెట్టినా కూడా జయం అవుతుంది. ఇవన్నీ పాండవులందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టే భగవానుడు పాండవుల వైపు ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఈ సత్వగుణాలతో కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆత్మస్వరూపం తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. రజోగుణము, తమోగుణం ఎప్పుడైతే మనల్ని ఆవహిస్తాయో అప్పుడు మనస్సు నానా రకాల వేషాలు వేస్తూ ఉంటుంది. ఎన్నెన్నో వివిధమైన ఆలోచనలు మనకి చూపిస్తూ ఉంటుంది. సో వాటి నుంచి, తమోగుణము, రజోగుణం, వీటి నుంచి మనం బయటపడి సత్వగుణంలో మనం ఉండాలి. ఇంకా నకుల సహదేవశ సుఘోష మణి పుష్పకం. నకులుడు సుఘోష చక్కటి శబ్దం వచ్చేటటువంటి శంఖమును పూరించారు. చూడండి ఎలా ఉందో పేరు.
సుఘోష, చక్కటి శబ్దం. అంటే దీన్ని మనము ఎంత సత్వగుణానికి ఎంత ప్రతీకగా తీసుకోవచ్చు చూడండి. మణి పుష్పకం, మణి పుష్పక అంటే ఈ సహదేవుడు పూరించినటువంటి శంఖం ఎలా ఉంటుందంటే ఆ శంఖం మీద అన్ని మణులతో తయారు చేయబడినదిగా కనిపిస్తూ ఉంది. సో ఈ 5 శంఖాలు ఏవైతే ఈ పాండవులు పూరించారో అలాగే పరమాత్ముడు పూరించారో, ఈ శంఖాలన్నీ కూడా వాటి యొక్క నాదము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా సౌమ్యంగా. మనం ముందు చూసాము కౌరవులు ఏం చేశారు, ఏవేవో డ్రమ్స్ అక్కడ ఎలా ఎన్నెన్నో నాదాలు చేసి అలా అదేదో ఒక పిడుగు పడితే ఎంతటి శబ్దం వస్తుందో అలా శబ్దాలు చేశారు. కానీ ఈ శబ్దాలు ఎలా ఉన్నాయి, ఎంత సౌమ్యంగా ఉన్నాయి. విజయానికి ప్రతీకగా అనిపించే శబ్దాలుగా ఈ శబ్దాలు ఉన్నాయి. మన మనస్సులో కూడా ఆలోచనలు ఎలా ఉన్నాయి. కౌరవులు చేసినటువంటి శబ్దాలు భిన్న భిన్నగా ఉండేటటువంటి ఆలోచనలు మన లోపల ఎన్నో భిన్న భిన్న రకాలైనటువంటి ఆలోచనలు. మన మనసు దేన్నైనా సృష్టించగలదు, దేవుణ్ణి సృష్టించగలదు, దయ్యాన్ని సృష్టించగలదు, ఎదురుగొచ్చే మనిషిలో ఏమేమి లోపాలు ఉన్నాయో సృష్టించగలదు, ఎదురుగొచ్చే మనిషిలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో సృష్టించగలదు. ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ మనసు ప్లే చేసేటువంటి గేమ్ ఇది. సో ఈ మనస్సు ఎలా ఉంది చూసుకోవాలి. ఈ పాండవులు చేసినటువంటి శబ్దం శాంతంగా, సుఖంగా, ఆనందంగా, అలాగా మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు పరులని హింసించకుండా అలా ఉన్నాయా, లేదా మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఆ సతమతం అవుతూ సుఖ దుఃఖాల్లో ఉంటూ ఉంటాం. ఇది మనం ఎవరికి వారు గమనించుకోవాలి. ఎప్పుడైతే మన మనసు శాంతం అనుభవం రావాలి అంటే ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, సుఖం కానీ దుఃఖం కానీ ఎప్పుడు వస్తాయంటే రాగం కానీ ద్వేషం కానీ ఉన్నప్పుడు వస్తాయి. సుఖం ఎప్పుడు వస్తుంది, నాకు బాగా రాగం ఉంటే సుఖం వస్తుంది, ద్వేషం నాకు అనుభవంకి రాదు అనే మీరంటే రాగం ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఎలాంటివి అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ లాంటివి. రాగం ఉంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉంటే రాగం ఉంటుంది. నాకు కేవలం రాగమే ఉందండి, ద్వేషం లేదు అంటే కుదరదు. అది ఫాలో అవుతుంది, అలా చెప్పడానికి లేదు. రాగద్వేషాలు సుఖ దుఃఖాలకి మూలంలో ఉన్నటువంటి రాగద్వేషాలు, రాగద్వేషాలకు మూలంలో ఉన్నటువంటి అజ్ఞానం. అజ్ఞానం ఏమిటంటే అండి, నేను దేహము, నేను మనస్సు, నేను ఇంద్రియాలు, నేను బుద్ధి అనేది ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానములో ఉన్నంత కాలము కూడా ఈ వ్యవహారం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారం, పాంచభౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారం, ఈ పాంచభౌతిక దేహముతో వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంట్లోనే సతమతపడుతూ ఈ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలలో ఉంటూ సంసారం అనే చక్రంలో తిరుగుతూ నడయాడుతూ ఉంటాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఇటు దేహము నేనా, ఒకవేళ దేహము నేనైతే ఈ దేహము నాకు గాఢ నిద్రలో అనుభవానికి రావట్లేదు, అప్పుడు కూడా అనుభవానికి రావాలి కదా. దేహం కేవలం జాగ్రత్త అవస్థలోనే అనుభవానికి వస్తుంది. స్వప్నావస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ నాకు దేహం అనుభవానికి రావట్లేదు. అయితే మనస్సు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉంటుంది కానీ సుషుప్తి అవస్థలో లేదు. బుద్ధి కూడా అంతే. బుద్ధి నాకేమి అనుభవానికి రావట్లేదు స్వప్నావస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ.
మరి ఈ 3 అవస్థల్లో లేనటువంటిది అది నేను ఎలా అవుతాను అనే ఎంక్వైరీ మనం చేయాలి. మరి 3 అవస్థలో ఉన్నటువంటిది ఏది అని అంటే 3 అవస్థల్లో ఉన్నటువంటి మన స్వరూపం ఏదైతే ఉన్నదో, ఈ శుద్ధ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రమే 3 అవస్థల్లో ఉంది. కానీ మిగిలినవి ఏవి కూడా దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి పరిచ్ఛిన్నమై ఉంది. కానీ అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది 3 అవస్థల్లో ఉంది. ఎందుకంటే మనం లేవగానే గాఢ నిద్ర అయిపోయి లేవగానే ఏమంటున్నాం? నేను ఇవాళ చాలా చక్కగా ఆనందంగా హాయిగా పడుకున్నాను అని చెప్తుంది. కాబట్టి ఉన్నది ఏదైతే సత్యం ఏదైతే 3 అవస్థల్లో ఉన్నదో దాన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో వెలుగులో ఉన్నటువంటి 16 గంటలు 17 గంటలు ఈ సమయానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థయే సత్యమా అన్నట్లు జీవిస్తూ ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థలో ఏవో డబ్బులు పోగేస్తాం, ఆస్తులు పోగేస్తాం, వాటిని సత్యం అనుకుంటాం. అలాగే ఈ దేహాన్ని సత్యం అనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ జాగ్రత్త అవస్థలో ఏ 16-17 గంటల్లో మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే సత్యం అన్నట్లుగా మనం జీవిస్తున్నామా? లేదా ఇది సత్యము కాదు, ఇది కేవలం జాగ్రత్త అవస్థయే, మనసు ఇలా కల్పిస్తుంది, ఇది సత్యము అని మనసు చెప్తుంది అని ఒక అడుగు వెనక్కి వేసి ఈ జాగ్రత్త అవస్థను మనం గమనించడం. ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్త అవస్థను మనం గమనిస్తామో స్వప్నం ఎలాగో ఆ స్వప్నావస్థని మనం లేవగానే స్వప్నం పోతుంది, స్వప్నం అనిత్యం అని మనకు తెలుస్తుంది. స్వప్నము కూడా సత్యం అనుకునే వాళ్ళు లేకపోలేదు. స్వప్నంలో దేవుడు కనపడతాడు, స్వప్నంలో దయ్యం కనపడుతుంది, స్వప్నంలో దేవుడు కనపడి నాకు గుడి లేదు, గుడి కట్టమని అంటాడు. సో అది కూడా దానికి కూడా సత్యత్వాన్ని ఇచ్చే వాళ్ళు లేకపోలేదు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్వప్నావస్థ మనకు లేవగానే మనకు తెలుస్తూనే ఉంది ఈ స్వప్నము సత్యం కాదు అని. దీన్నే గౌడపాదాచార్యులు మాండుక్య కారికలో చెప్తారు. యథా స్వప్నమయో పురుష భవంతి న భవంతి చ తథాపి సర్వే జీవాః భవంతి న భవంతి చ. అంటే స్వప్నంలో కనిపిస్తున్నటువంటి పురుషులు ఎవరున్నారు? మీకు ఒక స్వప్నం వచ్చిందండి, మీరు ఒక అడవిలో ఉన్నారు, ఒక పులి ఉంది, చెట్లు ఉన్నాయి, ఆ పులి వచ్చి మీ మీద పడుతుంది. ఇవన్నీ కూడా ఏది క్రియేట్ చేస్తుంది అంటే మన మనసు క్రియేట్ చేస్తుంది స్వప్నంలో. వాస్తవానికి స్వప్నంలో పులిను, అడవి, మీరు ఇవన్నీ కూడా మీ మనసు సృష్టిస్తుందే. కానీ మీరు లేవగానే మీ బెడ్ మీద మీరు ఉన్నారు. అప్పుడు మీకు అది స్పష్టంగా తెలిసిపోతుంది స్వప్నము అనిత్యము, ఇది కేవలము మనసు కల్పించిన కల్పనయే అని. కానీ అదే విధముగా ఈ వేకువలో ఉన్నటువంటి ఈ ప్రపంచము, ఈ దేహము, మనస్సు ఇవన్నీ కూడా అనిత్యమే అని గౌడపాదాచార్యులు మాండుక్య ఉపనిషత్తులో చెప్తారు. దాని తర్వాత ఇంకొక దృష్టాంతం కూడా ఇచ్చారు వారు. స్వప్న దృష్టాంతంతో ఆగలేదు. మాయాజాలం, ఈ మెజిషియన్స్ మ్యాజిక్ చేస్తుంటారు, ఒక పావురాన్ని తీస్తారు. ఆ పావురం నిజంగా ఉందా అంటే అది ఆ పావురం నిజంగా ఉండదు, ఊరికే మన కంటికి కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఎలాగైతే మెజిషియన్ చేసే మ్యాజిక్ వంటిదో మన స్వప్నంలో ఉన్నటువంటి స్వప్నము ఎలా అనిత్యము, ఈ దేహము, ఈ వేకువలో ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా అది కూడా అనిత్యమే అని చెప్పారు. సో దాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ స్వప్నంతో సమానము అని ఈ యొక్క జాగ్రత్త అవస్థను కూడా స్వప్నముతో సమానము అని మనం ఎప్పుడైతే పరికిస్తామో
అప్పుడు మనకు మిగిలేది కేవలం పారమాత్మిక సత్తా, పారమార్థిక సత్తా. ఆ పారమార్థిక సత్తా ఏంటి అంటే కేవలం శుద్ధమైన ఆత్మ చైతన్య స్వరూపము మాత్రమే. అది తప్ప మిగిలినవి ఏవేవైతే ఉన్నాయో, ఈ జగత్తు, దేహం, ఈ దేహంతో మొదలుకొని జగత్తు, ఇవన్నీ కూడా అవేవి కూడా సత్యము కాదు. ఇవన్నీ కూడా అనిత్యము అనే వివేకం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఆ స్వరూప స్థితిలో కలిగి ఉంటాం, ఆ స్వరూపములో నిలిచి ఉంటాం. అంతవరకు కూడా ఈ సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ పాండవులు పూరించినటువంటి ఈ శంఖాలన్నీ కూడా సత్వగుణానికి ప్రతీకలు. ఆ సత్వగుణములో కలిగినటువంటి ఆ జయాన్ని కల్పించేటటువంటి యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. ఆ యుద్ధం బయట మహాభారతంలో ఎప్పుడో జరిగింది, కానీ నిత్యము మన లోపల మన మనస్సు ఎన్నో యుద్ధాలు చేస్తుంటుంది. రోజుకు కొన్ని వందల యుద్ధాలు మన మనస్సే క్రియేట్ చేస్తుంటుంది. ఎదురుగా ఒక మనిషి రాగానే ఆ మనిషి ఎలాంటివాడో ఈ మనసు చెప్పేస్తుంది. వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి మన మనసు క్రియేట్ చేస్తుంది. అతను ఏంటి, అతనిలాగా మనస్సు ఎప్పుడైనా చూడగలుగుతుందా? ఒక వస్తువు ఆ వస్తువులాగా మన మనస్సు చూడగలుగుతుందా? ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలాగా మన మనస్సు చూడగలుగుతుందా? మనం పరిశీలించాలి. ఎప్పుడైతే మన మనస్సు ఆ వస్తువు ఎలా ఉందో చూడగలుగుతుంది, ఆ వ్యక్తిలాగా ఎలా ఆ వ్యక్తిలాగా మన మనస్సు చూడగలిగింది అనుకోండి, అప్పుడు మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మన మనస్సులో ఏ కోరికలు, భయాలు, బాధలు, బెంగలు ఇవన్నీ కూడా ఏవీ ఉండవు. కానీ మన మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? ఒక లేబుల్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కనపడగానే ఒక లేబుల్, రకరకాల లేబుల్స్, బంధువుడు, మిత్రుడు, శత్రువు, ఇలా ఎన్నో లేబుల్స్ క్రియేట్ చేస్తుంది. ఈ లేబుల్స్ అన్ని మనం పక్కన పెట్టి మన మనస్సు ఆ వస్తువు ఎలా ఉందో, ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ ఇది ఎలాగుందో చూస్తే తెలుస్తుంది. ఓకే, దీన్ని నేను ఏవి పేరు పెట్టట్లేదు. ఇది బాటిల్, ఇది బ్లూ కలర్ లో ఉంది అని ఏ పేరు నేను పెట్టట్లేదు. ఈ వస్తువులో ఇది ఒక వస్తువు, మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది అని నేను చూస్తాను. లేదా అలా కాకుండా నా మనస్సు ఇది బ్లూ కలర్ బాటిల్, బ్లూ కలర్ నాకు నచ్చదు, నాకు రెడ్ కలర్ బాటిల్ అయితే నచ్చుతుంది, ఈ బాటిల్ క్యాప్ సరిగా లేదు అని ఇలా రకరకాలుగా ఆ మనసులోని భావజాలాన్ని నేను తీసుకొచ్చాను అనుకోండి, ఆ వస్తువు ఎలా ఉందో అలా నా మనస్సు చూడట్లేదు. ఆ మనస్సులోని ఆలోచన కల్పించి వస్తువుని చూస్తుంది. ఇది బ్లూ కలర్ బాటిల్, రెడ్ కలర్ బాటిల్ అయితే బాగుంటుంది, లేదా పింక్ కలర్ బాటిల్ అయితే బాగుంటుంది అని ఒక లేబుల్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషికి మనం మనస్సు ఒక లేబుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఆ లేబుల్ ఇవ్వకుండా మనం అతనితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది మనం పరిశీలించు. ఒకవేళ మన మనస్సు ఒక లేబుల్ ఇచ్చి ఇంటరాక్ట్ అయింది అనుకోండి, గతాన్ని తీసుకొచ్చి ముందు పెడుతుంది. గతంలో ఏదో జరిగి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు అని ఒక లేబుల్ ఇస్తుంది. కానీ ఆ గతాన్ని మనం పక్కకు త్రోసిపుచ్చి ఇప్పుడు ఈ క్షణం ఆ మనిషి ఎలా ఉన్నాడో ఆ మనిషిలాగా మన మనస్సు చూసింది అనుకోండి, అప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే శాంతంగా ఉంటుంది. మన మనస్సులో బాధ, భయము, బెంగ, కోరికలు ఇవన్నీ కూడా ఏమి. సో ఇక్కడ ఈ పాండవులు సత్వగుణానికి ప్రతీక అయినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఏవేదైతే శంఖాలు ఉన్నాయో వాటినన్నిటినీ పూరించారు. ఇంకా యుద్ధ భూమిలో ఆ యుద్ధం ఎలా ఉంది, ఆ యుద్ధం ఎలా జరగబోతుంది అనేది మనం తర్వాత
నెక్స్ట్ వీక్ క్లాస్లో మనం తెలుసుకుందాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.